నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి రాజీనామా ముమ్మాటికి యువత విజయమే. ఉద్యమ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం. వారంలోగా నిందితులను పట్టుకోవాలి. భగత్ నగర్ లో చోరీ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గంగుల. ఘనంగా తొలి ఏకాదశి పండుగ ఉత్సవాలు. భక్తులతో క్రిక్కిరిసిన పలు ఆలయాలు. వివేకానంద స్కూల్లో సిబిఎస్ఈ క్లస్టర్ కబడ్డీ టోర్నీ. పోటీలను ప్రారంభించిన కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముమ్మాటికి విద్యార్థి యువత విజయమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజీనామాపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఈ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయమని పేర్కొన్నారు. ఇది ఒక్క వ్యక్తి రాజీనామా కాదన్నారు. విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భమని గుర్తు చేశారు. ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి తొలిమెట్టని చెప్పారు. రాహుల్ గాంధీ నిరంతర ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే దేశ యువత తగిన సమాధానం చెప్తుందని ఈ ఉద్యమం నిరూపించిందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు, యువజన సంఘాలకు, ప్రజాస్వామ్య శక్తులందరికీ అభినందనలు తెలియజేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీచార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దొంగలకు కరీంనగర్ అడ్డాగా మారిందని, శాంతి భద్రతలు పూర్తిగా మరుగున పడ్డాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఇటీవల వృద్ధులపై దాడి చేసి చోరీ చేసిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. భగత్ నగర్లోని బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. భగత్ నగర్ లో 60 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరించిన మున్నాభాయ్ ఇంటికి ఎమ్మెల్యే గంగుల వెళ్లారు. బాధిత కుటుంబీకులను ఆయన పరిశీలించారు. మున్నాభాయ్ కుటుంబీకులతో మాట్లాడి చోరీ తీరును అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లోగా దొంగలను పట్టుకోవాలని, లేదంటే సిపి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్లో శాంతి భద్రతల వైఫల్యంపై ఆయన మండిపడ్డారు. వరుస దోపిడీలు జరుగుతూ ఉన్నా పోలీసులు పట్టించుకోకపోవడం వారి చాతగానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. జూన్ నెలలోనే తమ కారు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఎమ్మెల్యే గంగులకు తెలియజేశారు. కారు ఎత్తుకెళ్లిన దుండగులే పథకం ప్రకారం ఇంటికి వచ్చి ఇంతటి భారీ చోరీకి పాల్పడ్డారని తెలిపారు. గతంలో పీఎంజే జ్యువెలరీలో పట్టపగలే తుపాకులతో వచ్చి దోపిడీ చేసిన నిందితులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని, ఇప్పటి వరకు సొత్తు రికవరీ చేయకపోవడం దారుణమన్నారు. భయాందోళనలో ఉన్న బాధిత కుటుంబానికి పోలీసు శాఖ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, నాయకులు సుంకిశాల సంపత్రావు, నేతి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, జీపీ స్వామి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లో ఏం జరుగుతుందో మొన్న కూడా చెప్పాను నేను. అసలు కరీంనగర్లో ఏం జరుగుతుందో ఈ పోలీసులకు తెలుస్తుందా? ఉన్నదా ఎప్పటికి ఇటువంటి పరిస్థితి? పుట్టి పెరిగింది మేము కరీంనగర్లో.
కానీ జీవితంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు. దోపిడి దొంగలకు అడ్డ ఎక్కడంటే కరీంనగర్ అయిపోయింది. ఎందుకు దోపిడి దొంగలు ఎందుకు ఇప్పుడు కరీంనగర్కి వస్తున్నారు అంటే పోలీసులు తనిపీరు మరి బాగాలేదన్నా. భారతదేశంలో దొంగలందరూ కరీంనగర్కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏమవుతుంది వ్యవస్థ? మొన్న పిఎంజీ జ్యువెలర్స్ కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలు 5 తుపాకులతోటి తీసుకొచ్చి నగలెత్తిపోయారు. ఇప్పటికీ అవి రికవరీ కాలేదు. మున్నాబాయ్ వీళ్ళ ఇంట్లో కారు పోయి 2 నెలలే, కారు మీద ఎఫ్ఐఆర్ కాదు. వీళ్ళ ఇంటిలో మెయిన్ రోడ్ జంక్షన్కు పక్కకే, కరీంనగర్ నడుబొడ్డు జంక్షన్ పక్కకే కూతవేడి దూరంలో జంక్షన్, భగత్ సింగ్ చాట్ కూతవేడి దూరంలో 11:30, 12 అంటే జనసంచారం ఉంటూనే ఉంటుంది. అంటే ఇంత ధైర్యంతో వచ్చి మున్నబా ఇంట్లో 62 తులాల బంగారం తీసుకుపోవడము, బండ్లు ఎత్తుకపోవడము, 20 లక్షల నగదు తీసుకుపోవడము, వెండి తీసుకుపోవడము, యథేచ్ఛగా వచ్చి యథేచ్ఛగా పోయింది. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున్నే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి, మంకమ్మతోట, రామ్నగర్ హనుమాన్ ఆలయాలు, కట్టారాంపూర్, జ్యోతినగర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం, నగరంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన మానసాదేవి ఆలయంలో ఏకాదశి సందర్భంగా అపురూప లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచఫలామృత అభిషేకం, లక్ష్మీ నరసింహస్వామి సహస్రనామ కుంకుమార్చన, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఎలటి చంద్రారెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు ఆలయాలు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తెల్లవారి నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలతో ఆలయాలకు వచ్చిన భక్తులకి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, గోవర్ధన శ్రీకాంతాచార్యులు భక్తులకి అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదం, ఆశీర్వచనం అందించారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధ్యక్ష, కార్యదర్శులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి క్రీడకు యోగానే మూలాధారమని, యోగా నుండే క్రీడలు ఉద్భవించాయని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. విన్యాస యోగా సెంటర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆహ్వానిత యోగా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. క్రీడాకారులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యోగాకు విశిష్ట చరిత్ర ఉందని, మన పూర్వీకులు అందించిన గొప్ప వారసత్వ సంపదని తెలిపారు. ఈ క్రీడల్లో రాణించాలన్నా ప్రాథమికంగా యోగా అభ్యసించడం తప్పనిసరి అన్నారు. యోగా అభ్యసన ప్రతి ఇంటా తప్పనిసరిగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్నకృష్ణ, కార్పొరేటర్ జయశ్రీ, యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, యోగా విన్యాసం కేంద్ర అధ్యక్షులు ప్రశాంత్, ఆనంద్ కిషోర్, యోగా కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సభా నిర్వాహకులు అధ్యక్షుల వారు రవీంద్ర సింగ్ గారు, యోగా జిల్లా అధ్యక్షులు రవీంద్ర సింగ్ గారు, మరియు హరిశంకర్ గారు టౌన్ ప్రెసిడెంట్ గారు, నిర్వహిస్తున్న మా సిద్ధారెడ్డి గారికి, కన్నకృష్ణ గారికి, మా సోదరు జయశ్రీ గారికి, మరియు సూర్యశేఖర్ గారికి, స్వామి గారికి, సంపత్ గారికి, రాయేశ్వరరావు గారికి, మరి ఇక్కడ నిర్వహించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరు నమస్కారం. కొంచెం తెలుగు తక్కువ వస్తాయి కావచ్చు. చిన్నప్పుడు ఒక సామెత ఉండే, మురొక్కై వంగని మానయ్య వంగున అంటే తెలుసా? మురొక్కై వంగని మానయ్య వంగున అంటే చిన్నప్పుడు మన ఇంట్లో చెట్టు పెడతాం కదా, పెడతామా చెట్టు? మరి ఇట్లంటే వంగుతుందా? వంగుతుంది. ఇట్లా వంగినా వంగుతుంది, పీకినా పోతుంది. అదే చెట్టు పెద్దగా బర్రి చెట్లకైంది అనుకుని వంగుతుందా? మనం దాన్ని ఎక్కిలేం కాదు. అంటే ఎందుకోసం అంటే మీ ఏజ్లో యోగా నేర్చుకున్నారు కాబట్టి ఇంత టిల్ట్ చేస్తాను. మేము చేస్తాం ఎవరైనా ఒక్కరు. మా కృష్ణాలో ట్రై చేసి నాకు నేర్పిస్తాను, కానీ పాజిబుల్ కాలేదు. మాకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ మేము చిన్నపిల్లలు అయితే బాగుంది అనిపించింది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది నేర్చుకున్నాం. ఈ అవకాశము మీకు మాత్రమే ఉన్నది, పెద్దవాళ్ళకి రాదు. అందుకే మీరు మాత్రమే ఇంత బాడీ ఫ్లెక్సిబుల్ చేయగలుగుతారు. సో ఇదే ఫ్లెక్సిబిలిటీ పెద్దగా 100 సంవత్సరాలు కూడా ఇదే ఫ్లెక్సిబిలిటీ కంటిన్యూ. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గొప్ప క్రీడ కబడ్డీ అని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల్ రాజేందర్ రావు అన్నారు. వివేకానంద స్కూల్లో చేపట్టిన సిబిఎస్ఈ క్లస్టర్ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ₹1,00,000 పారితోషికాన్ని ఆయన ప్రకటించారు. కరీంనగర్లోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ ఆధ్వర్యంలో సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాలురు బాలికల కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. సిబిఎస్ఈ రీజనల్ ఆఫీసర్ జంగం సునీల్ కుమార్తో కలిసి పోటీలను వెలిచాల రాజేందర్ రావు ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజేతకు ₹1,00,000 పారితోషికం అందజేస్తానని రాజేందర్ రావు ప్రకటించారు. కబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే గొప్ప క్రీడ అని పేర్కొన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిబిఎస్ఈ రీజనల్ సెక్రటరీ జంగం సునీల్ కుమార్తో పాటు వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నాడి అమిత్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు, కార్పొరేటర్లు గంటా శ్రీనివాస్, ఇక్రమ్ సికిందర్, గుమ్మడి రాజ్ కుమార్, సంపత్రావు, మల్లేష్ గౌడ్, అనంతరెడ్డి, గండ్ర లక్ష్మణరావు, వివేకానంద డైరెక్టర్ లలితా కుమారి, ప్రిన్సిపల్ రితీష్, కోచ్లు, క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. This time he himself is here, and eminent guest from CBSE to be here in the midst of you all. I know you are taught with absolute sportsmanship. Winning is a criteria. It feels good to win, but participation itself is very, very important. You win or you lose, you build confidence with the game. When you raid, your confidence is increased. When you tackle, your strategy, your camaraderie and your group functioning together is improved. That helps you in your career and life. Kabaddi is such an entertaining game that it is completed in short span of time, and it is highly physical in nature, and definitely
highly exhilarated. కరీంనగర్లో ఓ వివాహిత ఆత్మహత్యా యత్నం చేయగా రూరల్ పోలీసులు రక్షించారు. రూరల్ పరిధిలోని దుర్షేడుకు చెందిన వివాహిత నేతి మానస కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు బ్లూ కోట్ సిబ్బంది అఫ్జల్, హోంగార్డు ప్రసాద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబీకులకు క్షేమంగా అప్పగించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిని ఏసీపీ విజయ్ అభినందించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఏకలవ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎరుకల మహిళా సమితి అధ్యక్షురాలు రేవెల్లి శారద ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు కెంసారం తిరుపతి విచ్చేసి ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన గురు శిష్యుల బంధాన్ని ఆనాటి కాలంలో తెలియజేసిన వ్యక్తి ఏకలవ్యుడని కెంసారం తిరుపతి అన్నారు. ఏకలవ్య మహాభారతంలో గురుభక్తి చాటిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి మహానుభావుణ్ణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి మొగిలి శేఖర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు నడిగడ్డ కుమారస్వామి, ఉండాడి వెంకటేష్, బిజిలి సమ్ములు, నాయకులు, ఎరుకల కులస్తులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా తెలంగాణ ఎరుకల మహిళా సమితి అధ్యక్షురాలు రేవెల్లి శారద గారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కరీంనగర్లో నడి ఒడ్డున ఏకలవ్య జయంత్యుత్సవాలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏకలవ్య జయంతి తొలి ఏకాదశికి ముందుగా 5 రోజులుగా ఏకలవ్య జయంత్యుత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఎరుకల ప్రజాసమితి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎరుకల ప్రజాసమితి ఆధ్వర్యంలో వారం రోజుల ముందుగా ఏకలవ్య జయంత్యుత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. తొలి ఏకాదశి రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మరియు మిగతా దేశవ్యాప్తంగా కూడా ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు ఎరుకల ప్రజలు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ లేని కూడా ప్రపంచంలోనే గురు శిష్యుల బంధాన్ని తెలియపరిచిన వ్యక్తి ఏకలవ్యుడు అని మేము కొనియాడుతున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఏకలవ్య జయంతి ఉత్సవాన్ని జరపాలని కొన్ని సంవత్సరాల నుండి అధికారికంగా జరపాలని మేము పోరాటం చేస్తున్నాం. ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము, అయినా కూడా స్పందించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఏకలవ్య జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి వారం రోజుల ముందు జరపాలని మేము తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము. కరీంనగర్లోని పద్మానగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో కార్గిల్ విజయ్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కల్నల్ ఏకే జయంత, జాంగ్ బస్ ఖాన్, విజయ్ కుమార్, ప్రతాప్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశభక్తిని ప్రతిబింబించే విద్యార్థులు చేపట్టిన నృత్యాలు, గీతాలు ఆలపిస్తూ కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కల్నల్ ఏకే జయంత, సుబేదార్ మేజర్ జాంగ్ బస్ ఖాన్, సుబేదార్ విజయ్ కుమార్, హవల్దార్ ప్రతాప్లను ఘనంగా సన్మానించారు. కార్గిల్ యుద్ధ వీరుల త్యాగాలను విద్యార్థులకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించడం కూడా దేశ సేవే అని కల్నల్ జయంత అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రసాదరావుతో పాటు డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, అనుకర్రావు, రాకేష్ ప్రసాద్, వినోద్రావు, హనుమంతరావు, ప్రధాన ఉపాధ్యాయులు గోపికృష్ణ, కోఆర్డినేటర్లు నాగరాజు, రాము, విద్యార్థులు పాల్గొన్నారు. First of all, happy Kargil Divas to all of you. I would like to thank the chairman, Dr. Rao, the principal, Gopi Krishna sir, for giving us the privilege and honor to be here amongst you all today. Forces, we in uniform believe that more we sweat in peace, less we bleed in war. That is, more you practice, you tend to become perfect in whatever you are pursuing. I take privilege that I was part of Vijay. So we take a lot of pride amongst ourselves that Kargil War is supposed the last
one-to-one battle India has fought during the recent history. Thank you so much for coming here today and gracing the occasion. When you are in uniform, military uniform, you look so beautiful, so extraordinary. Because when you put that uniform, you will forget everything except your nation. Like when a teacher goes to the class, forgets everything except your welfare. Like your parent, when he sees you, parent will give 100% and he will not remember anything except your welfare. చామనపల్లి గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చేలా కృషి చేస్తానని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్రావు అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో ఈజీఎస్ బీవీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. చామనపల్లి తనకు సొంత గ్రామంతో సమానమని గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదేనని రాజేందర్రావు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఈజీఎస్ కింద 25 లక్షల రూపాయలు మంజూరు చేయించామని పేర్కొన్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు, విద్యుత్తు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చామన్పల్లి గ్రామానికి గ్రామ అభివృద్ధికి 25 లక్షలు ఈజీఎస్ వర్క్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 5 లక్షల రోడ్డు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసే కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవడం ఎంతో సంతోషదాయకం. గుడి ముందు నిల్చున్నాము. ఈ చామన్పల్లి గ్రామాన్ని పెద్ద గ్రామము, చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవసరాలు ఉన్నాయి ఇక్కడ. దీని మీద 100% ఏదైతుందో కరీంనగర్ మండల్లో అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి చామన్పల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం ఉన్నా పర్సనల్ అటెన్షన్ ఫోకస్ చేసి 100% నెరవేరుస్తా అని సర్పంచ్ ఐలన్న ముందు ఇతర వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, సమస్త ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామము నా సొంత గ్రామం లాగా ట్రీట్ చేసి గవర్నమెంట్ ద్వారా సంక్రమించే కార్యక్రమాలు కొంత నేను కూడా ఏదైతున్నదో కష్టానికి ఓర్చుకొని ఎక్కడ ఏ అవసరం ఉన్నా తీర్చిదిద్దుతా అని హామీ ఇస్తున్నాను. తెలంగాణ బ్యూటీ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో 1 డే సెమినార్ నిర్వహించారు. నగరంలోని ఓ బ్యాంకెట్ హాల్లో ఏర్పాటు చేసిన సెమినార్కు హైదరాబాద్లోని ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నవ్యశ్రీ, హెయిర్ డ్రెస్సర్ దేవి హాజరయ్యారు. బ్యూటీషియన్స్ కు మేకప్ పై పలు సలహాలు, సూచనలు అందజేశారు. దేవతామూర్తుల మేకప్ ను జోగిని అక్కీరాయ్ చేతుల మీదుగా తయారు చేశారు. బంటి ముదిరాజు మల్లన్న వేషంలో రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్కసారిగా వీరిద్దరికీ పూనకాలు రావడంతో ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో బ్యూటీషియన్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతన రూప, సెక్రటరీ మానస, మాధవి, జ్యోతి, సుధా, జమున, హేమలత, నర్మదా, రాధిక, కవిత, సంధ్య, రాధిక, లలితారావు, సునీత, శ్రీలేఖ, స్వప్న, శరణ్య, సరిత, అలివేని, స్వప్న, మమత, విద్య, సోని, సంజన పాల్గొన్నారు. వచ్చేసి 1 డే సెమినార్ మేము కరీంనగర్లో జరుగుతున్నాము. ఇవి వచ్చేసి మనం ఇవాళ గాడెస్ మేకప్ లుక్ ఒకటి చేస్తున్నాము, అమ్మవారి లుక్. అది కూడా జోగిని మీద చేస్తున్నాము, నార్మల్ మోడల్ మీద కాకుండా. అండ్ ఆల్సో డస్కీ స్కిన్ గ్లామ్ విత్ గ్లాసీ మేకప్ అనేది నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో వేరే ఆర్టిస్ట్ హెయిర్ స్టైలిస్ట్ దేవి గారు వచ్చేసి పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండ్ హెయిర్ కట్స్, బ్లో డ్రై టెక్నిక్స్ వచ్చి చెప్పారు. అండ్ మేము ఎప్పటి నుంచో అనుకున్నాం, బట్ ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అంటే దేవుళ్ళు కూడా వచ్చేసారనమాట. అండ్ ఈ రోజు వచ్చేసి మనం డస్కీ స్కిన్ పైన ఒక మేకప్ అండ్ అమ్మవారి లుక్ చూపించారు బ్రహ్మాండంగా. మళ్ళీ దేవి మేడం గారేమో హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండ్ హెయిర్ కట్ చెప్పించారు. ఇందులోనే పూనకాలు రావడం కూడా జరిగింది. ఈ సెమినార్కి వచ్చేసి మనకు 300+ మెంబర్స్ వచ్చారు. ఈ 1 డే సెమినార్లో వచ్చేసి నేను హెయిర్ ఎక్స్టెన్షన్ అండ్ బ్లో డ్రై టెక్నికల్ అండ్ హెయిర్ కట్, సిగ్నేచర్ హెయిర్ కట్ చూపించాను. చాలా సక్సెస్ఫుల్ అయిందండి. జస్ట్ స్టేటస్ వల్ల ఇంత క్రౌడ్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా రూప వల్ల. థ్యాంక్ యూ సో మచ్ రూప. ఈ 1 డే సెమినార్ చాలా సక్సెస్ఫుల్ అయింది. చాలా పేషెన్స్గా విన్నారు. వరంగల్, ఖమ్మం, హన్మకొండ ఇక్కడ నుంచి వచ్చారు వాళ్ళందరూ. కరీంనగర్లోని లక్ష్మీనగర్లో గల కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకతీయ స్కూల్ కరెస్పాండెంట్ కామేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులతో నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల పూనకాల నడుమ నృత్యాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల పోతురాజు వేషాలు, నృత్యాలు అలరించాయి. తెలంగాణ ఆడబిడ్డల పండగ బోనాలు అని ప్రతి ఏటా కాకతీయ స్కూల్లో నిర్వహిస్తున్నామని కరెస్పాండెంట్ కామేశ్వర్ రెడ్డి అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను తదుపరి తరాలకు అందించడం
అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కుమారస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక లక్ష్మీనారాయణ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో బోనాల పండుగను జరుపుకోవడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన పండుగ. దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వారాలుగా జరుపుకుంటారు. అందులో ఇది 2వ వారంగా ఇక్కడ మేము స్థానిక లక్ష్మీనగర్లోని కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో స్కూల్కి సంబంధించిన విద్యార్థులు, విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు మరియు అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు మా స్థానిక ఒలింపియాడ్ యాజమాన్యం తరపున కాకతీయ గ్రూప్ తరపున తెలియజేయడం జరుగుతుంది. Every year we usually celebrate the Bonalu festival which represents our Telangana culture. So where we take the bonum to the goddess Mahakali, we seek the blessings of the goddess Mahakali, and we represent our culture with all decorations. So for all the Telangana people, in behalf of Telangana's Kakatiya Olympiad School, we are saying happy Bonalu to all the people. భూభారతి సర్వేతో రైతులకు మేలు జరగనుందని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో భూభారతి భూ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలోని పలువురు రైతులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. జిల్లాలో భూ సర్వే కార్యక్రమంలో మొదటి విడతలో 70 గ్రామాలను ఎంపిక చేయగా అందులో మల్లాపూర్ గ్రామంలో సర్వేను పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా భూ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే ఈ డిజిటల్ సర్వే ద్వారా భూ సమస్యలకు ఇక నుంచి చెక్ పడనుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, సర్వే ఏడీ కిషన్ రావు, డిఐ శ్రీనివాసులు, ఆర్ఐ రవిచందర్, సర్పంచ్ మామిడి మమత, సతీష్ వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో ఈ రీసర్వే గురించి గ్రామస్తులను అవగాహన కల్పించడం కోసము అవగాహన సదస్సు ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో ఈ రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే సమస్యలు వస్తున్నాయో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేసేటందుకు వీలుగా డిజిటల్ సర్వే ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టాల్సిన తరుణం వచ్చింది. ఈ సందర్భంగానే మనకి మొదటి విడతలో ఈ జిల్లాలో 70 గ్రామాలను తీసుకోవడం జరిగింది. ఈ జిల్లాకు వచ్చిన 70 గ్రామాల్లో మనకు ఉన్నటువంటి సర్వే ఎక్విప్మెంట్ బట్టి మనకు ప్రస్తుతానికి 9 రోవర్స్ ఉన్నాయి. ఆ 9 రోవర్స్తో 2 రోవర్స్ కొత్తపల్లిలో పెట్టాము. ఆ కొత్తపల్లిలో అసలు సర్వే మ్యాపే లేకుండా ఆ విలేజ్ దాదాపు కంప్లీట్ అయింది. అదే కాకుండా ఇంకా ఈ జిల్లాలోని 7 గ్రామాలు తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నేత సుంకిశాల సంపత్రావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే గంగుల సంపత్రావును శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మిఠాయిలు తినిపించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని, రాజకీయంలో మరింత ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే దీవించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దేవంపల్లి గురుకుల పాఠశాలలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలకు విచ్చేసిన మెజిస్ట్రేట్ కు విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్ తో ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మెజిస్ట్రేట్ పాఠశాల వంటగదిని పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులు చిన్నతనం నుండే దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజేశ్వర్ సూచించారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపడం నేరమని, దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీలత, ప్రిన్సిపల్ శివప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ మనోహర్, కొమ్రయ్య, లీగల్ అడ్వైజర్ మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం ఇంత పద్ధతిగా నడుచుకుంటే మన జీవితం కూడా అంత సాఫీగా సాగుతుంది. సో అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ అమ్మాయి అకౌంట్ ఉందని చెప్పేసి వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళకి మెసేజ్లు చేయడం, అలాంటి పనులు చేసినా కానీ వాళ్ళ మీద కేసు పెడితే మీ మీద పోక్సో కేసు అవుతుంది. తెలుసా?
సో ఎప్పుడు కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అమ్మాయిలకు మెసేజ్లు చేయడం కానీ లేదంటే వాళ్ళకు పదే పదే రిక్వెస్ట్ పెట్టడం కానీ అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే అది మీ జీవితాన్ని మార్చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇచ్చిన హామీ మేరకు జ్యోతిష్మతి కళాశాల యాజమాన్యం విద్యార్థులకు చెక్కులను పంపిణీ చేసింది. కరీంనగర్లోని తిమ్మాపూర్లో గల జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తమ కళాశాలలో చేరే మొదటి సంవత్సరం విద్యార్థులకు 18,000 స్కాలర్షిప్ అందిస్తామంటూ గతంలో ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన సుమారు 20 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 18,000 రూపాయల విలువైన స్కాలర్షిప్ చెక్కులను జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువాడి సాగర్రావు షాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరపున అందజేశారు. తమ కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం 18,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలకు మొత్తం 72,000 రూపాయలు అందజేస్తామని చైర్మన్ జువాడి సాగర్రావు తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేశామని చెప్పారు. శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మైకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. సో మెరిట్ స్కాలర్షిప్ కింద ఈరోజు మన జ్యోతిష్పతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గారు శ్రీ సాగర్రావు సార్ గారు మెరిట్ స్టూడెంట్స్కి వచ్చేసి 18,000 అనేది స్కాలర్షిప్స్ అనేది పే చేస్తున్నారు. నాట్ ఓన్లీ 1 ఇయర్ కాకుండా 4 ఇయర్స్ అనేది మెరిట్ స్టూడెంట్స్కును త్రూ ఎవరైతే ఇక్కడ చదువుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా అనేది కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా పిల్లలకు సపోర్ట్ చేస్తున్న చైర్మన్ గారికి మరి జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో పిల్లలకు అనేది ఈ డబ్బు అనేది ఐదర్ వాళ్ళకు స్టడీ మెటీరియల్ కానీ ఇంకేదైనా కోచింగ్ తీసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ బేబీ. సాగర్రావు సార్ ఫైనాన్షియల్గా ఇవాళ అడ్మిషన్ తీసుకునే అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. 19,000 స్కాలర్షిప్ పర్ ఇయర్ 4 ఇయర్స్ వరకు కూడా ఇస్తామని అంటున్నారు కూడా. అది మాకు ఎంతో బెనిఫిట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సార్ ఫర్ సపోర్టింగ్ అస్. Not only educational, he is giving a very wonderful education and also financial support to the students. Just completed my inter second year from the Alphus and I have joined Jyotishmati group of institutes and I am very proud to say that I have joined this college and I got this 18,000 from the chairman sir, which I use for my study materials and all for my uses, and I thank my chairman sir for giving this to me, and I'll also study very much. విద్యార్థి యువత పోరాటాల విజయమే కేంద్ర మంత్రి రాజీనామా అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య అన్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్లో గల ముకుందాలాల్ మిశ్రా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీటి పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. తప్పు చేసినప్పుడు ఎంతటి వారైనా ప్రజా ఉద్యమం ముందు తలవంచక తప్పదని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గిట్ల ముకుందరెడ్డి, గుడిగంద్ర సత్యం, జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్, నాయకులు పుల్లెల మల్లయ్య, గజ్జల శ్రీకాంత్, రాయకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. విజయాలకు మార్గం వేస్తుంది అనేది మరొకసారి రుజువైంది. దేశంలో యువత, విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, ఇతర శ్రామిక ప్రజానీకం నుంచి ప్రతిపక్ష విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. పదవీ కాంక్షతో కుర్చీ పట్టుకొని వేళ్లాడుతున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ 3 మాసాలుగా తెర వెనుక మొహం చాటేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాపాడాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజానీకం పోరాట పటిమ ముందు తలవంచక తప్పలేదు. ఈ దేశ ప్రజలు చూశారు. ఒకటి, 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా రైతాంగ పోరాటం విజయవంతమైంది. ప్రధాని మోడీ కన్నీరు కార్చాడు. దేశ ప్రజలకు, జాతికి క్షమాపణ చెప్పాడు. అయినా దొడ్డిదారిన మళ్ళీ ఆ రైతు చట్టాలను దొడ్డిదారిన మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు విద్యార్థి లోకం, నిరుద్యోగులందరూ ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించారు. మందబలం ఉంది కదా, సంఖ్యాబలం ఉంది కదా, పార్లమెంట్లో ఎంపీలో ఉన్నాం కదా అని ఏది పడితే చట్టం చేస్తే ఈ ప్రజానీకం ఆక్రోశించక తప్పదు. పీడనపై, దోపిడిపై నిరంతరం ఉద్యమిస్తూనే ఉంటారు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని 49 హాస్పిటల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. 49 వైద్యురాలు, బీజీబీ
పిల్లై ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ప్రస్తుతం మారిన జీవన శైలి, ఒత్తిడి, ఆలస్య వివాహాలు, ఉద్యోగ పరిస్థితుల వల్ల పురుషులు, మహిళల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు సంతాన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నారని ఆమె తెలిపారు. సమస్య తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా దంపతులు తొలి దశలోని నిపుణులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా 59 సంస్థ తన అన్ని 11 కేంద్రాలలో నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 59 ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ ఐవీఎఫ్ డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ ఐవీఎఫ్ డే. సో ఈరోజు మెడికల్ హిస్టరీలో ఒక పెద్ద మైల్ స్టోన్, ఫస్ట్ ఐవీఎఫ్ డే పుట్టినరోజు ఇది. సో దాన్ని మనం ప్రతి సంవత్సరం ఇట్లా గుర్తు చేస్తూ ఉంటాము. 49లో అరౌండ్ 15,000+ బేబీస్ ఐవీఎఫ్ టెక్నాలజీలో పుట్టారండి. చాలామంది ఫ్యామిలీస్ దీంతో చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఏ ఫ్యామిలీ అయినా ఈ హోప్ వదిలే టైంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఇస్ స్టిల్ హోప్ ఫార్వర్డ్. మెడికల్ వృత్తి అనేది డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. 49 ఈ సంవత్సరం ఈవెన్ ఇంటర్నేషనల్ పేపర్స్ ఎస్రేలో కానీ, ఎస్పైర్లో కానీ, జపాన్ టోక్యోలో కానీ ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. అలాగే 49లో నీడిల్ లెస్ డ్రగ్ డెలివరీ సిస్టమ్, అంటే ఇప్పుడు ఇంజెక్షన్స్కి భయపడే వాళ్ళకి గుడ్ న్యూస్ ఇది. సో ఈరోజు ఐవీఎఫ్ డే, అట్ ద సేమ్ టైం ఎంబ్రియాలజిస్ట్ డే కూడా, వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే. లూయిస్ బ్రౌన్ ఎవరైతే బర్త్ అయిందో ఆ రోజున మనం ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ తన బర్త్కి కారణమైన రాబర్ట్ ఎడ్వర్డ్ టీమ్స్ వాళ్ళు ఎంబ్రియాలజిస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే కూడా. సో ఇది అయిన తర్వాత చాలా లైఫ్స్, చాలా మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్లో హ్యాపీనెస్ అనేది వచ్చింది. సో ఇన్ 49 ఇట్స్ బిగ్ సెలబ్రేషన్స్ టుడే. కరీంనగర్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ఏనని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో వెలమ సంక్షేమ మండలి నూతన పాలకవర్గ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెలమ సంఘం బాధ్యులు ఎమ్మెల్యే గంగులకు శాల్వా కప్పి గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం సంఘ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ వినతిపత్రం అందించారు. తక్షణమే స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, మాజీ కార్పొరేటర్ వాల రమణారావు, సింక్షాల సంపత్రావు, జువ్వాడి రాజేశ్వరరావు, వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు చీటి రాజేందర్రావు, కార్యదర్శి మిర్యాల భూపతిరావు, ట్రెజరర్ జువ్వాడి రంగారావు, వెలమ సంఘం నాయకులు, బాధ్యులు పాల్గొన్నారు. చాలా చిన్న మీ ముందు, కానీ నాకన్నా ముందు ఈ కరీంనగర్ నగరం ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా రాజకీయం మాట్లాడలేదు. మన కోసం బాధ అనిపిస్తుంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళే. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా మీరున్నారు. 40-50 సంవత్సరాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నారు. మీరు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా నేను ఇక్కడ చాలాసార్లు వచ్చినాం. 100,000 సార్లు వచ్చినాం. ఎట్టుండే రోడ్లు ఉండే నా రోడ్లు ఎక్కడ రోడ్డు ఇక్కడ ఒక సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం ప్రభుత్వం వేస్తారనుకుంటాం. కానీ 20-30 సంవత్సరాలు ఆ ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి ముందు రోడ్డు పడకపోతుండే. పన్నులు కడుతురు, మీరు ప్రభుత్వానికి పన్నులు కడుతురు. కానీ ఎక్కడ కూడా మీ ఇంటి ముందు నల్ల వేస్తే మనకు ఇబ్బంది లేదు. నల్ల కూడా చేసిన పరిస్థితి, రోడ్డు గురించి మర్చిపోండి. రోడ్డు వేసే పరిస్థితి అంటే 30-40 సంవత్సరాలు రోడ్డు లేక, నీళ్లు లేక అట్లా కష్టపడ్డాము. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ రాష్ట్రం మీద సోయున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఆ రోజు నేను పోయినా, గుర్తుంది నాకు. 2000 సంవత్సరం మొదటిసారి మీ ఆశీస్సుతో 2009లో ఒకసారి ఎన్నికైనా. కేంద్ర మంత్రి రాజీనామాతో ఢిల్లీలోని విద్యార్థులు నైతికంగా విజయం సాధించారని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్రావు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. నగరంలోని రాజీవ్ చౌక్ నుండి గాంధీ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. విద్యార్థి ఉద్యమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఉద్యమానికి ఊతమిచ్చారని గుర్తు చేశారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి బీజేపీ ప్రభుత్వం తల ఒగ్గిందని, ఇందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలిపారు. ఇది నైతికంగా ప్రజాస్వామ్య విజయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్రావుతో పాటు అంజన్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జువ్వాడి అమరేందర్రావు, కర్ర సత్యప్రసన్నరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. స్టూడెంట్ అమ్మాయి ఏదైతున్నదో పార్లమెంట్ దగ్గర విచక్షణ రహితంగా కొట్టడంతో
అసువులు బాసిన సంఘటన మనం చూసినాం. భారతదేశంలో ఇంతకన్నా ద్రోహమైన చర్య 40 కోట్ల జన్జీ మీద ప్రధానమంత్రి మోడీ పగబట్టినట్టు పగబట్టి దేశంలో ఉన్న యువత మొత్తం ఏదైతున్నదో ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. 2 సార్ల నీట్ పరీక్షలో ఎంట్రన్స్ టెస్ట్ పేపర్స్ లీక్ అయినాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని దిగివచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయడంతో ఇవాళ ప్రజాస్వామ్య విలువలకు విద్యార్థుల యొక్క ఉద్యమాలు విద్యార్థులకు సపోర్ట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఉద్యమాన్ని తీసుకొని నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేక ప్రతిపక్షాలు ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంపై తిరగబడుతున్న సందర్భంగా మోడీ ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో నైతికంగా ఇలా ప్రజాస్వామ్యం ఏదైతే విద్యార్థుల ఉద్యమం గెలిచిందనే ఒక సందర్భంలో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.